కుత్బుల్లాపూర్లోని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యంపై పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి జరిగిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పలువురు విద్యార్థులు గాయపడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మల్లారెడ్డి కళాశాల యాజమాన్యంపై పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుత్బుల్లాపూర్లోని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యంపై పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి జరిగిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పలువురు విద్యార్థులు గాయపడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మల్లారెడ్డి కళాశాల యాజమాన్యంపై పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుత్బుల్లాపూర్లోని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యంపై పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి జరిగిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పలువురు విద్యార్థులు గాయపడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మల్లారెడ్డి కళాశాల యాజమాన్యంపై పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. అయితే నిన్న ఏదైతే మల్లారెడ్డి కాలేజీలోని ఏదైతే టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని ఏదైతే తొక్కిసలాట అయితే చోటు చేసుకుంది, ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు కూడా గాయాలైంది. అయితే హైదరాబాద్ లో జరిగిన ఈ టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రస్తుతం పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిన్న రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి హీరో యష్ ను చూసేందుకు భారీగా అభిమానులు విద్యార్థులు తరలివచ్చారు. ఈవెంట్ సందర్భంగా సౌండ్ సిస్టమ్ అలాగే ఫ్లడ్ లైట్ల కోసం ఏర్పాటు చేసిన భారీ స్టాండ్ ఒక్కసారిగా కుప్పకూలింది. కొంతమంది ప్రేక్షకులు తిరిగిన వ్యూ కోసం ఆ స్టాండ్ పైకి ఎక్కడంతో అది అదుపు తప్పి కింద పడినట్లయితే పోలీసులు ఆదేశించారు. ఈ ఘటనలోని నలుగురు గాయపడగా ఒక విద్యార్థికి కాల్ ఫ్రాక్చర్ అయింది. అయితే మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలన్నట్లయితే తెలుస్తుంది. గాయపడిన వారిని వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలోని హీరో యష్ స్టేజ్ పై మాట్లాడుతున్నారు. ఘటనను గమనించిన వెంటనే యష్ తన ప్రసంగాన్ని ఆపి గాయపడిన వారి పరిస్థితిపై ఆరా తీశారు. అయితే ప్రేక్షకుల అభిమానులు భద్రతా నిబంధనలు పాటించాలని కూడా సూచించారు. భారీ సంఖ్యలో జనం హాజరు కావడంతో ఈవెంట్ వద్ద తొక్కిసలాట జరిగే ప్రమాదంపై ముందుగానే పోలీసులు అప్రమత్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ ఒకరు స్టేజ్ సమీపంలోకి వెళ్లడంతో పరిస్థితి అదుపుతప్పి తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో మల్లారెడ్డి విద్యా సంస్థ యాజమాన్యంతో పాటు టాక్సిక్ చిత్ర యూనిట్ ఈవెంట్ నిర్వాహకులపై కూడా కేసు అయితే నమోదు చేశారు. తాజా నివేదికల్లో అయితే మొత్తం ఏదైతే అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ఆ ఘటనకు దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, నిర్వాహకుల బాధ్యతపై పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే యష్ నటించిన టాక్సిక్ ఏ ఫెయిరీ టైల్ ఆఫ్ గ్రో అప్స్ చిత్రానికి గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 26 అయితే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. మొత్తానికి ఈ సినిమా ప్రమోషన్ కోసం నిర్వహించిన భారీ ఈవెంట్ ప్రమాదంలో కలకలం రైతుందని చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.